వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు నలజాలమ్మ వీధిలో సీసీ రోడ్ల నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ తమ ఆశీర్వాదాలు అందించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. గూడూరు పట్టణంలోని నలజాలమ్మ వీధి సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరప్రసాద్ హాజరై లబ్ధిదారులకు పలు రకాల ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందని, అలాగే అన్ని సచివాలయ కేంద్రాల వద్ద ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేస్తారని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ వార్డులో సీసీ రోడ్డు కావాలని స్థానిక నాయకులు కోరారని, 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే నిధులను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే నాయకులను రాబోయే ఎన్నికల్లో ఆదరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, బత్తిని విజయ్ కుమార్, మురళి, గోపి, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. అది నా గుండెల్లో నుంచి వచ్చిన మాటలే తప్ప రాజకీయంగా ఎప్పుడు ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. మొట్టమొదటి నుండి కూడా పార్టీ ఆవిర్భవించిన మొట్టమొదటి వైఎస్ఆర్ పార్టీ రోజు నుండి కూడా ఈ పార్టీని భుజాల మీద వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో అండగా ఉంటూ దీని ప్రకారం చూస్తే ఎంత కష్టకాలంలో కూడా పార్టీ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చక్కటి వైఎస్ఆర్ గారు విగ్రహం పెట్టి ధీటుగా నిలబడగలిగిన ధైర్యశాలి మన బత్తిని విజయ్ కుమార్ గారికి మరొక్కసారి తెలియచేయాలంటే, ప్రతి నిమిషం కూడా ఆ వార్డుకి నేను ఏదో ఒకటి చేయాలి, మనం అధికారంలో ఉన్నాము అని చెప్పుకుని నా చుట్టూ బిడ్డలాగా వస్తున్న మురళిగా కూర్చున్నామంటే ఈ ప్రజలు మాకు ప్రసాదించిన విజయం, దాని ద్వారానే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం, మేము మీకు సేవ చేసే భాగ్యం మాకు దొరకడం అన్నది తెలియజేస్తుంది. మీకు కూడా జగన్ గారి తరఫున, మా పార్టీ తరఫున గూడూరు ప్రజలకు, ముఖ్యంగా వార్డు 7 వాళ్ళకి 11, 14 వార్డు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మనందరూ శాసనసభ్యులు వరప్రసాదరావు గారు, అలాగే పట్టణాధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసరావు గారికి, సోదరులు ఓదార్పు యాత్రప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్న బత్తిని విజయ్ కుమార్ గారు, అలాగే వేదిక కమిషనర్ గారు, వేదిక మీద ముఖ్యంగా నలజాలమ్మ వీధి, ఈ రాజా వీధి ఇక్కడి నుంచి ఈరోజు ఈ సర్టిఫికేట్ అందుకునేందుకు వచ్చిన మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా లబ్ధిదారులందరికీ కూడా నా యొక్క వందనాలు. ఈరోజు సురక్ష ప్రోగ్రాంలో భాగంగా ఈ వార్డు సచివాలయం ఇక్కడ లబ్ధిదారులకి ఎవరెవరికి ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎవరెవరు లబ్ధి పొందాల్సిన పరిస్థితులు ఉన్నాయనేది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబం ఎక్కడ ఏ సమస్య విషయంలోనూ ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి ఇంటికే పథకాలు అందేటట్టుగా ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థ పనిచేస్తున్న అనడంలో సందేహం లేదు. ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుంది అంటే, గతంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి దాదాపు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి పూర్తి చేసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి ప్రజల సంక్షేమం పడుతూ రావడమే 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ, తదుపరి 2,500, అట్లాగే ఇప్పుడు 2,750 రూపాయల దాకా పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకి ఆరోగ్యానికి సంబంధించి అనేకమైనటువంటి ప్రభుత్వంలో ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి నాకు ప్రజాసేవ, ప్రజలకి
సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి నా ధ్యేయంగా మన ప్రీతం ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా సచివాలయ వాలంటీర్సు, సెక్రటరీసు స్వయంగా మీ ఇళ్ళకు వచ్చి మీ ఇళ్లలో మీకున్నటువంటి కొంతమంది పెన్షన్ కావాలని, కొంతమంది అమ్మఒడి కావాలని, ఎన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పెట్టినటువంటి నిబంధనల ప్రకారం గూడూరు పట్టణంలో రైతు బజార్లో సబ్సిడీపై టమాటాల పంపిణీ కేంద్రం వద్ద ఉదయం నుంచి ప్రజలు బారులు తీరారు. పంపిణీ కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మార్కెట్లో కిలో టమాటా 120 రూపాయల నుంచి 150 రూపాయల ధర పలుకుతుంది. దీంతో ప్రభుత్వం సబ్సిడీతో కిలో టమాటాలు 50 రూపాయలకే రైతు బజార్ల ద్వారా పంపిణీ చేస్తుంది. గూడూరు పట్టణంలోని రైతు బజార్లో టమాటా పంపిణీ కేంద్రం వద్ద ఉదయం నుంచి ప్రజలు బారులు తీరారు. పట్టణవాసి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్న టమాటాలు నాణ్యతగా లేవని 100 మందికి పంపిణీ చేసి అయిపోయాయని చెప్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి అందరికీ టమాటాలు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ టమోటా 120 నుంచి 150 రూపాయలు పలుకుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం ముందుకొచ్చి సబ్సిడీ కింద 50 రూపాయలకే టమాటాలు ఇస్తున్నాం అని చెప్పేసి రైతు బజార్లో ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రమ్మడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క రేషన్ కార్డుని సంఖ్యలో పెట్టుకొని పనులన్నీ మానేసుకొని ఇక్కడ నిలబడుకొని టమాటాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ టమాటాలు కూడా అవి కూడా నాసిరకంగా ఉన్నాయి, ఇచ్చేటువంటివి కూడా బాగాలేవు. అదేవిధంగా 100 మందికి టమాటాలు ఇచ్చి అయిపోయింది ఈరోజు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం. దాదాపు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు 1000 మంది దాకా ఇవాళ టమాటాల కోసం ఉదయం నుంచి బారులు తీరున్నారు. వాళ్ళందరూ కూడా అందరికీ టమాటాలు ఇవ్వాలని, అది కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి టమాటాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా టమాటాలు ఇచ్చేటటువంటి పరిస్థితిలో నాసిరకమైనటువంటి ఇవ్వడం మంచిది కాదు. అదేవిధంగా ఇంతకుముందు ఎర్రగడ్డలు ఉల్లిపాయలు 10 రూపాయలు అమ్మితే కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి, అందరూ ఏడుస్తున్నారు. అటువంటి సందర్భం ఒక దశలో జరిగింది. కానీ ఈరోజు టమాటాలు పేరు చెప్తేనే కళ్ళనీళ్ళు కారిపోతున్నటువంటి పరిస్థితి. దీన్ని ప్రభుత్వము చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి టమాటాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ టమాటాలు ఇచ్చేటువంటి సందర్భం కూడా ఒకే కౌంటర్ పెట్టారు అంతమందికి. అది మంచి పద్ధతి కాదు. దాదాపు 3-4 కౌంటర్లు పెట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా టమాటాలు చేరేటట్లుగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక రేషన్ కార్డుకి 1 కేజీ మాత్రం ఇస్తున్నారు. కొంతమంది ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు 10 మంది 15 మంది కూడా ఉంటారు. 1 కేజీ టమాటాలు ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వీలైనంత ఎక్కువ టమాటాలు ఇచ్చేదానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.